రోజులో అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour మీరంటూ మీ హెల్త్కి స్పేర్ చేయండి. తింటున్న ఏ ఫుడ్స్ అయినా సరే హెల్దీగా తినండి. హెల్దీగా తినడం అంటే ఏదో బయట కంట్రీస్ నుండి మనం వెజిటేబుల్స్ తెప్పించుకొని తినడం కాదు. తినే ఫుడ్ని మీ గోల్ ప్రకారంగా లిమిట్ చేసుకుంటూ తినండి. అలా చేసుకుంటూ తింటే 100% మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు అనుకుంటున్న గోల్స్కి మీరు రీచ్ అవుతారు. మీ మీ జర్నీ బాగుంటుంది లైఫ్లో. 30 years వచ్చినా, 40 years వచ్చినా, 50 years వచ్చినా చాలా బాగుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఎంత బిజీగా ఉన్నా మీ డేలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఇంట్లోనైనా చిన్న వర్కౌట్ చేసుకొని బయలుదేరండి. మీ బాడీని యాక్టివేట్ చేసుకోండి. మజిల్ అన్నది జిమ్లో పెంచడం లేకపోతే ఓన్లీ బాడీ బిల్డర్స్కి కాదు. మజిల్ అన్నది అందరికీ కావాలి. మీరు మజిల్ని పుట్ ఆన్ చేస్తే చాలా జబ్బులు రాకుండా మీకు ఉంటాయి. సిరిపురంలో తల్వోకర్ అని ఉండేది. నా జర్నీ అక్కడ నుండి అయితే ఆన్ ట్రాక్. ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ నుండి నేను నాన్ స్టాప్. ఐ వాజ్ కన్సిస్టెంట్, డిసిప్లిన్, మోటివేటెడ్. ఏ పదాలు వాడుకోవచ్చు, ఎందుకంటే నేను అంత సీరియస్గా ఉంటాను. పీపుల్ ఇన్ దట్ జర్నీ ఆల్సో చాలామంది చూశారు. దే నో మీ పర్సనల్లీ. నేను ఎంత సీరియస్గా ఉంటాను, ఎంత స్ట్రిక్ట్గా ఉంటాను. ఎస్, నేను చీట్ మీల్స్ చేసేవాడిని, పార్టీస్ అప్పుడప్పుడు అయ్యేవి, కానీ నేను ఎప్పుడూ నా ఫిజికల్ యాక్టివిటీని మానలేదు, వర్కౌట్ చేయడం ఆపలేదు. ఈరోజు కూడా నేను ఇంత ఏదో కొంచెం బాడీ మెయింటైన్ చేస్తున్నాను, చెందుతున్నానంటే అదే ఒక పెద్ద రీజన్. 2-3 yearsలో బాడీ బిల్డ్ చేయొచ్చా, చేయలేమా? బాడీ బిల్డ్ చేయడానికి పెద్ద టైం అవసరం లేదండి. 1-2 yearsలో, 3 yearsలో డీసెంట్ ఫ్రేమ్ని బిల్డ్ చేసుకొని మంచి బాడీని ఎన్గ్రేవ్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు నేను 17 years చేశానంటే 17 years కొండలంత కండలు పెంచడం కాదు, మనం పెంచిన దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో పెద్ద గేమ్ అక్కడే వస్తుంది. మీరు ఫ్యాట్ లాస్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నా, మజిల్ పుట్ ఆన్ చేసినా, అందరూ చేసే తప్పు ఏంటంటే 90 రోజులు, 100 రోజులు, లేకపోతే 200 రోజులు, 150, 180 రోజులు చాలా సీరియస్గా ఉంటారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే ఆ స్టేజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికి కొంతమంది రెడీ అవుతారు, మూవీ కానీ కొంతమంది రెడీ అవుతారు, సెలబ్రిటీ సిచ్యువేషన్ వేరే, తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఆ రోజు గురించే తయారవుతారు. ఆ రోజు ఎప్పుడైతే ఆ గోల్ అయిపోయిందో 4 ఫోటోలు తీసుకుంటారు, ఇంకా చెలరేగిపోతారు. ఎంత చెలరేగిపోతారంటే అన్నీ జీరో చేసేస్తారు. ఫిజికల్ యాక్టివిటీ జీరో, జిమ్ జీరో, మొత్తం జీరో. తిండి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు అప్పుడు దాకా చేసిన బాడీ 10,000% ఉండదు, పోతుంది. నో మ్యాటర్ వాట్ పోతుంది. మీరు ఫ్యాట్ లాస్ చేసే వాళ్ళైనా సరే అన్నీ ఆపేసి మీరు ఫోటోలు దిగిపోయి మళ్ళీ మొదలు పెడితే 2-3 ఇంతలు లావ్ అవుతారు. లేకపోతే మీరు మజిల్ పుట్ ఆన్ చేయడానికి ఒక 90 రోజులో, 150 రోజులో కష్టపడి 4-5 కేజీలో, 2 కేజీలో మజిల్ పుట్ ఆన్ చేసి వచ్చిందని 2 ఫోటోలు దిగి మళ్ళీ ఆ తర్వాత మీరు తినడం మానేసి వర్కౌట్ చేయడం మానేస్తే అసలు ఆ మజిల్ ఉండదండి. ఎందుకంటే ఇట్స్ ఆల్ మెయింటెనెన్స్. మన బాడీని మనం రోజు స్నానం ఎట్లా చేస్తాం, బ్రష్ ఎట్లా చేస్తాం, చెమటకంపు రాకుండా ఉండడానికి రోజు స్ప్రే ఎట్లా కొట్టుకుంటాం, మన మజిల్ కూడా అంతే. దానికి ప్రోటీన్ ఇవ్వాలి, ఎవ్రీ డే ఇవ్వాలి, వర్కౌట్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఇవి చెయ్యందే మీ మజిల్ ఉండదు. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు ఇది. 1 second, నేను అట్టుపళ్ళు అయిపోయి ఇంట్లో, సో బనానా కొనుక్కొని వచ్చేద్దాం. సో దీస్ ఆర్ మై బనానాస్, పెట్టేసా. ఓకే ఓకే, బనానాలు కొనేసాం కాబట్టి అయిపోయింది. ఇందాక ఏం చెప్తున్నాను? ఫ్యాట్ లాస్, మజిల్ బిల్డింగ్, ఈ బెటాలియన్ గురించి నేను మాట్లాడుతున్నా. సో చాలామంది వచ్చే కంప్లైంట్స్ కూడా ఇవే. నేను ముందు తగ్గాను, మళ్ళీ పెరిగిపోయాను, 2 ఇంతలు పెరిగిపోయాను. అరే 2 ఇంతలు కాదు, నువ్వు 3 ఇంతలు పెరగాలి. కోచింగ్, నువ్వు ఆమె ఫిట్నెస్ కోచ్,
ఐఎమ్ సర్టిఫైడ్. నేను ఓపెన్గా చెప్తున్నా, నువ్వు నెలకి 20,000 నుండి 10 లక్షలు నువ్వు కోచింగ్కి ఖర్చు పెట్టినా, వన్స్ నీ కోచింగ్ అయిపోయి నీ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత నువ్వు చెప్పింది ఏది ఫాలో అవ్వకుండా నువ్వు మళ్ళీ దండయాత్ర మొదలెడితే తిండి మీద, లావ్ అవుతావు బై, 100% అవుతావు. సో దీనికి మరి ఇంకొక మార్గం లేదంటే వెరీ సింపుల్, నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఫాలో అవ్వకుండా అవ్వదు, యూ షుడ్ డూ ఇట్. లేకపోతే చాలామంది కోచెస్ని బ్లేమ్ చేస్తారు ఈ విషయంలో. కోచ్ ఏం చేస్తాడు, కోచ్ మీకు కావాలంటే లైఫ్ లాంగ్ మీరు కోచ్ని పెట్టుకోండి, అప్పుడు మీ వెనకతలు అతను పడతాడు అలాగా. ఎందుకు తిన్నావు, ఎందుకు చేస్తున్నావు, నువ్వు అలా చేయకూడదు కదా, యూ షుడ్ బి స్ట్రిక్ట్, గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్. 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ మీ వెయిట్స్ చూస్తారు, మీ స్కేల్స్ చూస్తారు, గెట్ బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్తారు. సో ఇలాగా కోచ్ అన్నది మీ లైఫ్లో ఉంటే ఒక టీచర్ అనమాట, మిమ్మల్ని ఆపుతూ ఉంటాడు అతను. లేకపోతే ఏముంటుంది, బుల్డోజర్కి బ్రేకులు లేనట్టు మన తిండి తింటానే ఉంటాం. మీరనే కదా, నేనైనా అంతే. ఇప్పుడు నాకు ఒక గోల్ అంటూ ఏమీ లేకపోతే వాట్స్ ద పాయింట్? నేను 6 ప్యాక్ ఎందుకు చేయాలి, నేను కాంపిటీషన్స్ ఎందుకు ఆడాలి అని నేను ఒక గోల్ పెట్టుకోకపోతే నేను ఆబ్వియస్గా నేను ఇంత ఫిట్ అయితే ఉండను. చిన్న పొట్ట వేసుకొని ఆ పేరుకి టీషర్ట్ వేస్తే కండలు కనిపిస్తున్నాయా లేదా అని నేను ఆలోచిస్తాను అంతే. సో మీరైనా అంతే, మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఒకళ్ళు ఇది చేసుకొని ఉంటే 100% చేస్తారు. మనం జిమ్కి వచ్చేసాం. సో యా, మొన్న పార్కింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడింది. ఇది మాది పార్కింగ్ టైల్ అప్పు ఉంటుంది అనమాట. సరదా తీరిపోయింది భయ్య, నా కారు టైల్స్ కదా అప్పు, మా ఇంకా ఫుల్ రేజింగ్ ఇచ్చుకొని పెట్టాను.